ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం నేను 2 ఆనియన్ తీసుకున్నాను, 4 బాయిల్ చేసిన ఎగ్స్, ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నా. ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. వాటితో పాటు టమోటా, కట్ చేసి పెట్టుకున్న టమోటా, చెక్క, మొగ్గ, యాలకులు, తెల్లగడ్డ, అల్లం, వీటితో పాటు కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర. జీడిపప్పు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అయింది కదా, వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నా. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ పట్ట, కొంచెం జీలకర్ర వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది వేసుకొని ఫ్రై చేసుకున్నా. దీన్ని 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకున్నా. ఇది త్వరగానే కుక్ అవుతుంది, ఎందుకంటే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం కారం మీకు రుచికి తగినంత వేసుకోండి, పసుపు, ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, వీటితో పాటు 2 స్పూన్ల పెరుగు వేసుకొని దీన్ని కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసి కలుపుకున్నాం. ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం, మరి ఎక్కువ వేసేసుకోకండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి, ఎగ్ కూర రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, చపాతీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.